భారతీయ వైభవానికి ఇతిహాస కథా సాక్ష్యం పంచమ వేదం, మనందరి జీవన వేదం మహాభారతం. అఖండ భారతాన్ని అప్రతిహతంగా ఏలిన ఎందరో చక్రవర్తులలో పేరెన్నికగన్న కురువంశం ద్వాపరయుగంలో గొప్ప వంశంగా విఖ్యాతి చెందింది. ఆ కురువంశ వారసుల మధ్య ద్వాపరయుగ ధర్మానుసారం జరిగిన గొప్ప యుద్ధమే మహాభారత సంగ్రామం. ఆ సంగ్రామానికి దారితీసిన పరిస్థితులలో మాయాద్యూతం, పాండవ వనవాసం, అందున ముఖ్యంగా అజ్ఞాతవాస నియమం ముఖ్య కారణాలలో ఒకటి. అదిగో ఆ అజ్ఞాతవాసంలో పాండవులు దాదాపు పట్టుబడినంత ఆపద ఒక మహాబలుడు స్వరూపాభిమాని వలన వచ్చింది. అతడే కీచకుడు అని ప్రసిద్ధంగా తెలిసిన సింహబలుడు. అతనిపై సాధించిన విజయమే ఈ నాటకపు ప్రధాన కథ. శ్రీయన గౌరివరంగు చల్వంపు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వం గొల్చెద ఇష్ట సిద్ధికిన్. మేలైన ఓర్లాండో తెలుగు ఉగాది వేడుకలలో మేలైన కార్యక్రమాలు చూడటానికి వచ్చిన పురజనులకు మేలు తలపులహో మేలు తలపులు. మేలుకోండి హో మేలుకోండి. లింగా సారీ, మేలు తలపులు మేలు తలపులు. మేళములాడుకోయి లింగా. మా లింగరాజు మంచి చమత్కారుళ్ళండి. పెద్దలు సావధానులై వింటూ చూడండి, మరి మంచి కథ సిద్ధం మీకోసం. మా సింగరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా? ఓర్లాండో ఉగాది అని చెప్పి ఈసారి ఏకంగా మైథలాజికల్ పట్టుకొచ్చాడు. నాయనా లింగా, మైథలాజికల్ అనే పదం మన ఇతిహాసాలకు వర్తించదు నాయన. ఎందుకు నాయన సింగయ్య? గ్రామర్ మిస్టేకా? అసలు అర్థమేమి సార్? అసలు ఆ ఆలోచనే తప్పు. మిత్ అనేది అభూత కల్పన అంటారు తెలుగులో. నువ్వు బుర్రగొక్కోకు. ఆ పదం సంస్కృతం నుండి తెలుగులోకి తీసుకున్నారు. నీకు తెలిసినంత ఇంగ్లీష్లో అలాంటి పదాలు ఉండవు. ఉన్నది లేనట్టు కల్పించడం. కానీ మహాభారతం, మన పురాణాలు, ఇతిహాసాలు కల్పించినవి కావు. అవి చరిత్ర, మన ధార్మిక వారసత్వానికి ప్రతీకలు. అవునా? అంత వారసులమా మనం? అయితే శ్రీశ్రీ గారి దారిలో చెబుతా వినుకో. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి పుణ్యభూమిరా సింగయో, మన కీర్తి మంచు కొండరా. ఏవి సింగ, ఆనాడు కురిసిన హిమ సమూహాలు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అనే చోట ఈనాటికి ఆడవారి మీద ఎన్నెన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటివేనా మన వారసత్వాలు? బంగారంతో కట్టిన ఇంట్లో అయినా చెత్త చేరడం సహజం లింగా. ఊడ్చి పారేసే చెత్తను చూసి అదే ఇల్లు అనుకుంటే ఎలా? అయినా మంచి ప్రశ్నతోనే మొదలుపెట్టావు, వినుకో మరి. అవే పురాణాల్లో రాక్షసులు కూడా ఉన్నారు. ఎన్నిసార్లు జన్మలెత్తి వారిని ఊడ్చి పాడేసినా పురుగుల్లా పుట్టుకొస్తూ ఉన్న రాక్షస తనయులు కూడా ఉన్నారు ఇదే కర్మభూమిలో. ఆనాడు కూడా రాక్షసుల దాష్టీకాలు అనేక మార్లు దేవతలనే ఎన్నో వేల సంవత్సరాలు ఇబ్బంది పెట్టాయి. నిండు సభలో పతివ్రతని దాసి అని కాలితో తన్నిన కీచకుని వారసులు ఈనాడు నువ్వు చెబుతున్నవారు. అటువంటి కీచకుల గురించి నిత్యం వార్తల్లో వింటూ ఉన్నావు. ఆ కీచకులకు బుద్ధి చెప్పే భీముల గురించి కూడా వింటూ ఉండు. అటువంటి కథలు కూడా అజ్ఞాతవాసం విడిచి ప్రజల్లోకి రావాలి. కీచకుడు, భీముడు, అజ్ఞాతవాసం, ఏదో కథ మొదలెడుతున్నావేమో. అసలు ఎంత సమయం పడుతుంది
కీచకుడి గురించి చెబితే ఎంత సమయం, అదే భీముడి గురించి కూడా చెబితే ఎంత సమయం. కీచకుడు భీముడు కలిపి చెబితే ఎంత, వీళ్ళతో ద్రౌపది కథ కూడా కలిపితే ఇంకెంత. అంతెందుకు, కలిపి చెబితే ఎంత, విడదీసి చెబితే ఎంత. నువ్వు శ్రద్ధగా వింటే సమయం తెలియనంత. బాగా విను మరి. మహాభారతంలో ఈర్ష్యాళువులైన దుర్యోధనాదులు పాండవులను అడవుల పాలు చేసి అనేక కష్టాలకు గురి చేసి ఆఖరు సంవత్సరం ఎవ్వరికీ కనపడకూడదని అజ్ఞాతవాసం కూడా విధించారు. ఎవ్వరికీ కనపడకుండా 6 ఒక సంవత్సరం గడపాలి. అప్పటి కురువంశం సామంతరాజులలో మంచివాడైన విరాటరాజు కొలువులోకి పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా దాసజనంగా ప్రవేశించారు. ధర్మరాజు కంకుభట్టుగా, రాజయోగిగా, యోగి మంత్రిగా, భీముడు వలలుడు అనే వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే నాట్యాచార్యునిగా పేడి రూపంతో, నకులుడు దామగ్రంథి అనే అశ్వశిక్షకునిగా, సహదేవుడు తంత్రీపాలుడు అనే గోపాలకునిగా, ద్రౌపదీదేవి మాలిని అనే సైరంధ్రిగా చేరారు. అలా అజ్ఞాతవాసంలో మాసములు ప్రశాంతంగా గడిచిపోతుండగా అప్పుడు అదిగో వస్తున్నాడు సింహబలుడు, రాజుగారి బావమరిది, పట్టపురాణి సుధేష్ణాదేవి తమ్ముడు, మహాబలంతో విర్రవీగే కీచకుడు. మత్స్యపతి మరిందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, రూపాభిమానియు, నానాభరణ ధరణశీలుండును, దుర్విదగ్ధుండును, బలగర్వితుండును నగు సింహబలుండు. అస్మద్బాహుబల పరాక్రమార్జిత రాజ్యలక్ష్మీ విభవత్కాంతులు త్రివిష్టపద కీర్తులను కూడా అతిక్రమిస్తున్నాయే. ఆహా, మదవతుల ఎడ ప్రసన్నమవు నా చూపు, శత్రువు అంటేనే ఎరిపెక్కగా ఆ ఎర్ర జీరకే కారిపోయే శాస్త్రవ పురములు ఆ పురహరుని విజృంభణాన్నే మించుతున్నాయా? అయ్యారే, ఎవరీమే? ఇంతకు ముందెన్నడూ చూడలేదే. దీని జన్మంబున తేజంబునొందిన ఇంతయు పతియును ఎవ్వరొక్కో, దీని నామాకృతిగా నోచి పడసిన ఇంపగు వర్ణంబులెవ్వియొక్కో, దీని వల్ల బుడనగానిల సభకు సొంపెసగ వత్తిల్లు వాడెవ్వడొక్కో, దీని వసించుటదా నొప్పి పెంపున నేపారు మందిరం బెద్దియొక్కో, దీని బొందగాంచు తెరగు నాకెయ్యది యొక్కో, ఇట్టి పనికి ఊరడిల్లి తోడుగొనగా నిచట నీడగు చుట్టంబుదడవి ఎట్టులొక్కో పడయువాడా. ఈ సుందరీముని వివరాలు తొందరగా తెలుసుకోవాలి. సోదరి, సోదరి! రారా తమ్ముడు, ఎన్నాళ్ళయింది. ఎప్పుడూ విజయయాత్రలతో ఈ విరాట రాజ్యానికి కీర్తి తెస్తూ అలసిపోతున్నావు. రారా, ఈ బంగారు సింహాసనం నీకోసమే చేయించాను. రా కూర్చో, నీకిష్టమైనవన్నీ చేయించాను. సేద తీరు. ఈ సింహబలుడికి సేద తీరటాలతో సింహాసనాలతో పనేముంది సోదరి? బావగారికి ఎదురుగాలలే. ఇంతకీ ఆ మెరుపుతీగ ఎవరు? మెరుపుతీగ అదెవరు తమ్ముడు? బహుశా నీ యుద్ధ కౌశలానికి వలచిన ఏ అప్సర సమైకంలో ఉన్నావో. ఈ లావణ్యవతి ముందు ఆ అప్సరసల అందము అందమే. అదే ఇందాక ఇలా పువ్వులు అలంకరణ సామాగ్రి పట్టుకు వెళ్ళింది చూడు, ఆ లలన. ఆవిడ ఒక దాసిరా, మనకు పేరు సైరంధ్రి. నీ కంటికి ఆవిడ అందంగా కనబడటం వింతే రోయ్. మట్టి కొట్టుకుపోయిన బట్టలు కట్టుకునే సాధారణ పరిచారిక.
ఓ అతిలోక సౌందర్య రాశి భూత రూపమా, అమందానంద సందోహ బంధురమా, మందానిల చలిత లలిత సురవర పరిమళ భరిత మందారమా, నీ నామమెయ్యది నామముతో పని ఏమిలే. పద్మమును పద్మాలకున్న దాని సౌరభము తగునా ఏమి? నీ ఊరు ఏ ఊరైతేనేమి, పురమేదేనా, ముద్ద మందారము ముద్దు గొలిపేదే కదా. అహో, నిన్ను ఎక్కువసేపు చూస్తే దృష్టి దోషం కలుగుతుందేమో అని నన్ను నేను నివారించుకుంటూ ఉన్నాను. అయినా చూడకుండా ఉండలేకున్నాను. చూశావా, నీతో మాట కలపాలని ఏవేవో మాట్లాడుతున్నాను. నా మనసును నీవు గ్రహిస్తున్నావు కదా. అన్నా, విపక్ష సంచయాన్ని చిన్న మస్తములతో పంపే నీ చూపు ఇలా చిన్నవారిపై పడుతోందే. అన్నా, ఈ మాటలు నీకు తగునా? దుమ్ము ధూళితో పరులను సేవిస్తూ మైలపడిన చేతులతో ఉన్న నాలో నీకు సోదరి అనే భావం కలగకుండా ఇలా ధర్మవిరుద్ధమైన భావం కలగడం విధినాటకం కాదా? నాయున్న బాముదలంపవ ఈ ఎడల ఈ చీర ఎట్టి ఏవపు జందంబోయన్న మదన వికృతి చేయుననుట ఎంతయును నిషిద్ధముగాదే. అహో భామిని, ఏమి నీ రూప లావణ్యము! మాట ఒకటి చెబుతున్నా, నీ తామర పూరేకుల కన్నుల ఆట అసలు మాట చెబుతున్నాయిలే. కాదనకు, నన్ను అనుగ్రహించు దేవి. సమస్త ధరాచక్రము నీ పాదాక్రాంతం చేస్తాము. అంతెందుకు, ఈ సింహబలుడే నీ దాసుడు. కాదనకు. కీచక, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. దూర్వారుజిమ బాహు విక్రమ రసాస్థోక ప్రతాప స్ఫుర గర్వాంధ పృథివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిట్టు నిను డోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం బెమ్మెం కీచకా. పద్మాక్షి, నన్ను ఎదిరించి కొట్టే దమ్ము గంధర్వులకు కాదు కదా, ఆ త్రిమూర్తులకు కూడా లేదు. భయము వలదు నా వలపు. కాదనకు. కోరి కాలగ్నిలోకి దూకే పురుగులా మారకు కీచక. చను జనందని చూడక ఎందని మ్రాకుల పండ్లు గోయదలంచుట హితమే. మురుజెడున రావణాదుల విని ఎరుంగనే ఎన్నడును వివేక విహీనా. వారిని తస్సాదియా! అబ్బబ్బబ్బబ్బా, ఏం వార్నింగ్ ఇచ్చింది! భారతదేశపు ఆడకూతుళ్ళ పౌరుషాన్ని చూపించింది కదా. మరేమనుకున్నావు, ద్రౌపదీదేవి అంటే మహాపతివ్రత. అసలు దుర్యోధనాదులు మొత్తం కురువంశం నాశనం కావడానికి ఆవిడ ఆనాడు సభలో కార్చిన కన్నీళ్లే కదా కారణం. అంత శక్తివంతురాలిని మరి విరాటరాజు కురులో కూడా కీచకుడు తన్నాడటగా. విరాట రాజ్యం ఎందుకు కాలలేదు? ఓరి లింగరాజా, నీకు కూడా కథ తెలుసే. చెప్తా చెప్తా. ఇందాక ద్రౌపదీదేవి అన్న మాటలకు కీచకుడు బాధపడి ఆ అమ్మని తన గృహానికి పంపమని అక్క సుధేష్ణాదేవికి చెప్పాడు. అప్పుడు సుధేష్ణాదేవి, నా తమ్ముడు భుజబలవంతుడే కాని పరస్త్రీని కోరకూడదు అనే బుద్ధిబలం లేనివాడు. ఈనాడు ఈ పరిచారికను పొందుకోరుతున్నాడు. ఆవిడేమో గంధర్వుల భార్య అయ్యే ఏమి ఆపద పొంచి ఉందో. రాగరసమగ్నుడయ్యే సైరేంద్రి జూచి అక్కట దీన నింకేమి అపాయమగునో. వలదు తగదన్న నుడిగడే వాడే వీడు మాయదైవమా ఏ నేమి సేయుదానా.
తమ్ముడా, ఇది పాడి కాదు కదా. నీకు ఆనందం కలిగించే ఇందరు కాంతలు ఉండగా దాసిని, అందున పతివ్రతను కోరడం భావ్యమా చెప్పు? ఆ తమ్మింగిని మించే కమలాక్షి ముల్లోకాలలోనూ లేదు సోదరి. నా పొరుగుల్లోని ఈ స్త్రీలెంత. కాని తెరవున బోయన గలుగునయ్య బ్రతుకు, చవి ఎంతయైన నపథ్యములకు వేడ్క సేయుదురయ్య వివేకులెవ్విధమున. నా బుద్ధి వినవయ్య తమకముడిగి. చేయకూడని పనులపైకి మనస్సు పోనీయకు తమ్ముడా, అది మూలనాశక హేతువు. బుద్ధులు చెప్పుటెల్ల నటువో విడుము, ఎమ్మైనైన సౌఖ్య సంసిద్ధి అనొచ్చు నాకు. ఎడసేసిన కాపము రూపు మాపు, నా వృద్ధియు కోరుదేనిన్. అవివేకివి నీవని నన్నిట్ట సంబద్ధమైన వాక్యములు పల్కగా, వే పిలిపింపు కోమలిం, పిలిపింపు కోమలిం. సోదరి, నీ పాదాలకు మొక్కుతున్నాను. నా బాధ గ్రహించు, ఉపాయం ఆలోచించు. తమ్ముడా, విధి ఎలా ఉంటే అలా జరగక మానదు. ఆ దాసితో పెట్టుకుంటే వారి భర్తలు గంధర్వుల చేతిలో చచ్చేలా ఉన్నావు. ఆ దాసిని వీడిస్తే ఆ ఆలోచన వేడిలో మాడిపోయేలా ఉన్నావు. ఎవరక్కడ? సైరంధ్రిని నా మందిరానికి రమ్మని చెప్పండి. ఓ బుధజన సేవాధారిణి, నిఖిల మైత్రి భావన వల్యేక రూపిణి మాలిని, రా సైరేంద్రి. నీ దర్శనంతో ఇంద్రకీలాద్రి వేసవికాలం ఎండల్లో చల్లని గంగా నారికేల సలిల పానంలా మనస్సు సేద తీరుతోంది. ప్రణామములు మహారాణి. ఈ పరిచారికను వేళకాని వేళలో పొగడ్తల తినితో తడుపుతున్నారు. ఏమి మీ ఆజ్ఞ? మనలో మనకు ఆజ్ఞలేముంది? ఎందుకు ఎక్కడ లేని తలనొప్పి వచ్చి పడింది. వదిలించుకోలేక తప్పని పరిస్థితిలో నీ సహాయం కోరుతున్నాను. ఎంతో దప్పికగా ఉన్నది. కీచకుని మందిరానికి పోయి మంచి మదిర తీసుకురా. కీచకుని అంట నెప్పుడు వాచవియగు బహువిధముల వారుని గలుగొన్. వే చనియ చటికి గొనిరమ్మ చూద్దముగాని నీ గమన వేగంబున్. తేనెలో ముంచి ఇప్పుడు కత్తితో హృదయంలో పొడుస్తున్నావా అమ్మా? ఎవరేని ఇంటికి దీనొకటికి నన్ను పంపదగునే. నిన్ను నాడకొలుచునెడ అనుజ్ఞగొనెనే. నీచములకు పనులకేను జాలకునికి చెప్పి. తల్లి సుధేష్ణాదేవి, నీ కొలువు చేరేనాడే చెప్పాను కదమ్మా, నీచమైన పనులు చెయ్యను అని. ఈనాడు ఇలా మదిర కోసం నీ తమ్ముని ఏకాంత గృహానికి పంపుతున్నావే. అతని బుద్ధి, నా కష్టం నీ వెరుగని దానివే. దయించేందుకు నన్ను పంపవద్దమ్మా. నాకెంతో ఇష్టమైన మదిరని తీసుకురమ్మని నీ వంటి స్నేహితురాలితో కాక ఎవరితో చెప్పగలను? దానికే అనుమానపడితే ఎలా సైరంధ్రి? అందుకే అయితే నాకన్నా మిన్నగా మీ తమ్ముని గృహం ఎరిగిన పరిచారికలు ఇతరులు ఎంతోమంది ఉన్నారు కదమ్మా. వారిని పంపమని మనవి. మీ కొరకు ఇంక ఏ సేవైనా చేయగలను. నీవెరిగినట్టు నా మనసు వారికేమి తెలుసు హితురాలా? మీ మనసు తెలుసు, మీ తమ్ముని మనసు తెలుసు. అందుకే నా భయమమ్మా. కాలం చెడి భర్తలకు దూరమై నీ వద్ద దాసీనైతిని గాని నేను సాటి ఆడదాన్నే కదమ్మా. ఉచితమేదో ఆలోచించు తల్లి. ఉచితానుచితాలు తెలియని దానినంటావా? ప్రశాంతంగా ఆలోచించు మహారాణి. ఈ వేళ కాని వేళ మీ తమ్ముడు ఏకాంతంగా ఉన్న మందిరానికి నన్ను పంపుతున్నావు. నాకు రక్ష ఎవరు? శత్రు శిబిరానికి ఏమి పంపట్లేదు కదా. ఇలా వెళ్ళి అలా వచ్చే. ఇందులో రక్షాశిక్షల ప్రసక్తి ఏముంది?
విధి బలీయం తల్లి. నీ ఆజ్ఞ జవదాటలేను. అలా అని అక్కడికి పోనూ లేను. సరే, అన్నిటికీ చక్రి ఉన్నాడు. సూర్యభగవానుని రక్షతో అటులో వెళ్తానులేమ్మా. అలా సింగపు కోనకు వెళ్లే లేడి పిల్లల భయపడుతూ కీచక గృహానికి వెళ్ళిన ద్రౌపదిని బ్రతిమాలి బ్రతిమాలి లాభం లేక చేయి పట్టుకుని చెరపట్టబోయాడు కీచకుడు. ఆవిడ సూర్యుని రక్షతో ఆ పట్టు విడిపించుకుని పరుగిడి విరాటరాజు కొలువులోకి ప్రవేశించింది. అక్కడ నిండు కొలువులో కీచకుడు ఆవిడను చెరపట్టబోగా విరాటరాజు అది సబబు కాదని వారించాడు. రా సైరంధ్రి, నా మాట విను. పరుగులు చాలు. హరిహరాదులు వచ్చినా నా నుండి పారిపోలేవు. మహారాజా, రక్ష రక్ష. ఈ ఆపద నుండి మీరే కాపాడాలి. ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నం? చెప్పాగా ఎవరు రారని. సభాసదులారా, మిన్నకున్నారే, ఎవరో ఒకరు నాకు రక్షణివ్వలేరా? నాతో పెట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు సైరంధ్రి. అయ్యో, ఇది నిండు కొలువు, కాపాడేవారే లేరా? ఇది ధర్మమేనా? ఇదే ధర్మరాజు కొలువైతే ఇలా ఉండేదా? వారిని అభిమానించే మీ కొలువులో ఇలా ఎందుకు జరగాలి? ఎంతటి వాడు ఆ ధర్మరాజు? యవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్ర మెల్లలోకములకు వజ్జయై వినయంబు నొరపు గరపు యవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు యవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై గలయ బ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరా మణిగృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమత్యుడే ధర్మసుతుడు. సైరంధ్రి, అంతఃపుర విషయాలు నిండు సభలో విన్నవిస్తూ మహారాజు పరువు తీస్తున్నావా? మహారాజు గారి ముందు మరొకరిని పొగడటంలో నీ ఉద్దేశం ఏమిటి? ఈ సింహాసనం మీద కూర్చున్న ధర్మమూర్తులను, వారి పక్కనే ఉన్న మా అందరినీ వేలెత్తి చూపడానికా? మన విషయాలు హస్తిన దాకా తెలిస్తే ఎంత చేటు ఆలోచిస్తున్నావా? చేటుదలచి ధర్మం కూడా గుట్టుగా మెలిగే కాలంలా ఉంది. ఇక నాకు దిక్కెవ్వరు. కనుంగొని కోపవేగమున కన్నుల నిపులురాల అంగమున్నల్గంగ సాంద్రఘర్మ సలిలంబు క్రమ్మ నితాంత దంతపీడనరట దాస్యరంగ వికట భృకుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అరెరే, మన వలలుడు ఒక్క చిన్న వంట కోసం ఇంత పెద్ద చెట్టునే పెకిలించాలని చూస్తున్నాడే. వలలుండెక్కడ జూచెనుండెడ నసే వక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పంగా ననల్ప ప్రీతి సంధించుచున్ విలసచ్చాయనుపాశ్రిత ప్రతికిం విశ్రాంతి గావింపగా గలై భూజము వంట కటియలకై ఖండింపగా నేటికిన్. రాజా విరాట భూవరా,
నీ సభలో ఇంతటి అధర్మాన్ని ఆపే ఆ ధర్మరాజులెవరో? అమ్మా సైరేంద్రి, శోకము వలదు. ధర్మాధర్మాలు మా సింహబలునికి తెలియనివి కావు. ఇలా సభలోకి చొచ్చుకు వచ్చి బల ప్రదర్శన రాజ్యానికి మంచిది కాదని మా సుదేష్ణ తమ్మునికి బాగుగా తెలుసు. ఈ విరాట రాజ్య సర్వ సైన్యాధిపతి ఇలా చేశాడని రేపు శత్రువులకి తెలిస్తే ఎంత చులకనైపోతామో కూడా తెలుసు. ముఖ్యంగా మా సుదేష్ణకు ఎంత చెడ్డ పేరు వస్తుందో మరీ మరీ తెలుసు. నా కోసం కాకపోయినా సోదరి కోసమైనా ధర్మాన్ని పాటించే సహృదయుడు మా సింహబలుడు. ఏమంటావు సింహబల? సరే, ఈనాటికి ఇక్కడ వదిలివేస్తున్నాను. తర్వాత చూస్తాను ఈ సంగతి. సైరంధ్రి, ఇది విరాట నగరం. ధర్మరాజుల వారిపై భక్తితో మెలిగే నగరంలో అధర్మం జరగదు. ఇది ఆడుదాని వలువలు ఓడదీసే నాటి కౌరవ సభ కాదు, కంకుబట్టుల వంటి ధర్మజ్ఞులు మెలిగే సభ. ఇక దుఃఖం చాలించి ధైర్యంగా నీ కర్తవ్యం నువ్వు చేయు. ఏమంటారు కంకుబట్టుల వారు? లెస్స పలికితిరి మహారాజా. ధర్మ మార్గంలో సమస్య పరిష్కరించారు. వలలా, ఇంత సందోహంలో నీ సందడేమిటయ్యా? వంట చెరుకుకు రాజప్రసాదంలోని మహీజములే కావలసి వచ్చాయా? ఇంతకు పూర్వం చేయని పెద్ద వంట ఇది మహారాజా. బాగా బలిసిన అడవి దున్నను వేటగా తెచ్చారు మన వారు. పని పట్టాలంటే మామూలు వంట సరిపోవు కదా. సరే సరే, అయినా నీ భుజబలం ఇలా సభలో చూపించే సమయమా ఇది? నెమ్మదిగా జనసమ్మర్దం లేని చోట వృక్షాలైతే అన్ని రకాలుగా మేలు. మహోపదేశం మహారాజా. వలలా విన్నావుగా, ఎవరి కంట కనపడని చెట్టుతో వంట కాని. ఇక సాగు. అటులనే. ఓహో, అలా ఆపాడు కాబట్టి విరాటరాజు ఆయన రాజ్యం నిలబడ్డాయి. ఇప్పుడు అర్థమైంది. బుద్ధిమంతుడివిరా లింగ. ఆ తర్వాత కూడా కీచకుడితో ఆపద తప్పదు అని ఎరిగిన భీముడు ద్రౌపది బాధ గ్రహించి ఊరడించి నెమ్మదిగా అతడిని రాత్రిపూట నర్తనశాలకు రమ్మని చెప్పమని ద్రౌపదికి చెప్పి పంపుతాడు. కీచకుడు వెంటపడుతుండడంతో అతన్ని మభ్యపెట్టేలా తదుపరి రాత్రి నర్తనశాలకు ఏకాంతంగా రమ్మని ద్రౌపది చెప్పి రంగం సిద్ధం చేస్తుంది. ఆ రాత్రి నర్తనశాలలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, సైంధవ ప్రముఖంబగు దుష్టలోకంబును అధోలోకంబున కంచునంతకు మదీయాంతరంగంబు చింతాభర భుగ్నంబును అవమాన పంక మగ్నంబును కోపోద్విగ్నంబునునై వేగిరపడుచున్నది. ధార్తరాష్ట్రులకు కాలావసానం బైనట్లు మనకు సమయకాలావసానం బయ్యే. అజ్ఞాతవాసంబునకొచ్చి 12 నెలలు సని 12వ నెల వర్తిల్లుచున్నది. ఇక నేడు ఎన్ని విధాలుగా ఎవ్వరడ్డు వచ్చినా, ఆ ధర్మరాజు మా అన్నగారే వచ్చినా నా చేతిలో కీచకుడి కాలం మూడింది. వచ్చు మదాంధ వృత్తి అనివారణ నొక్కడ నాట్యశాల కుంజొచ్చు అవశ్యమున్ వెదకి చూచి ననుంకని అప్పుడు సంగరం బిచ్చు మదీయ బాహుబల హీన బలుండయి నీకున్ ప్రీతిగా చచ్చు అసంశయం విధి విచారములన్నీయునింక నేటికిన్ అవనీ చక్రము సంచలింపంగా దివంబల్లాడ నాశాచయంబు అవధూతంబుగా గోత్రశైల నికరం బాకంపమున్ బొంద నర్నవముల్ ఘూర్ణనమొంద క్రోధము కృతార్థంబు నొందించి చిత్రవద ప్రౌఢి వహించి సూతునకు రౌద్రం బేర్పడం చూపుదున్. అహో,
ఈ విరహతాపం తాళలేకున్నాను. రాత్రి ఎప్పుడవుతుందో, సైరంధ్రి అసలు వస్తుందో లేదో. పడతి నన్ను రడబలికిన భంగిన నిత్యమై నిక్కకు వచ్చునొక్కో. వచ్చి తొల్లిట ఎట్లబడి త్రోచిపోవక పొలదియింపెసలారా బొందు నొక్కో. తలపోత కలిగి ఎమ్మెలత వచ్చుటకు ఉండుక వింత పుట్టుక యుండునొక్కో. గంధర్వులేవరు కలగని చెప్పెన్ నంగలతుక మాటలు నిక్క మొక్కు. తెరవ చిడిముడిపాటు సుదేష్ణ ఎరిగి వేట్క పని పంచుటుడిగిరా విడుచునొక్కో. మదనుటింటికి రొజ్జయ్యై మతకములను నదను నెరిగించిన కడకనుచునొక్కో. సింగంబున్న గుహానికేతనమునకున్ శ్రీఘ్రంబునన్ వచ్చు మాతంగంబు బురుడించుచున్ పవనపుత్ర స్వీకృతంబైన ఆరంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు ఘూర్నిల ఇంతింకాముడిటందేడే ఇంతకని యుద్వృత్తాంగజ ఉన్మాదుడై. ఓ మదిరక్షణ, ఈ మధురానుభూతికే కదా ఎన్నో జన్మలు వేచి ఉన్నది నేను. ఇంకా దూరమా? ఈ నిశ్శబ్ద నర్తన శేరాంతర్గత మందపవన స్పష్టోద్భూత తాపజంత ఘృమాభిషక్త దేహుడను, నీ హృదయ మర్మాను రక్తుడను, నీ భక్తుడను సింహవరుడను వచ్చాను. నాదు రూపంబు మనంబున జిక్కిన తరుణి దక్కోరు నేల సరకు సేయు. నాదు లావణ్యమునకు నిత్యమెచ్చిన ఎలనాగా పైబడకేల నిలుచు. నా విలాసంబులు భావింపబడసిన ఇంటి పుష్పాస్తు చేనెట్ల బ్రతుకు. నా వివేకమునకు ఆనందింపగలిన ఎంగనా ఎట్లు విరహాగ్రిగ్రాకకుండు. మెరయ నా యాడు మాటలు తెరవపిండు ఉల్లములకు నింపారెడు నురులుగావే. ఇట్లు నీ ఒకటివే నన్ను నేలుకొంటిగాక మాటలింకేటికి కమలవదనా. మాటలింకేటికి కమలవదనా. నిజమే నిజమే నిజమే, నీ గట్టి ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు నన్ను ఒక్కసారి ముట్టుకుంటే ఇంకెవరినైనా ముట్టుకోగలవా? ఇంకా నువ్వే చూస్తావుగా. దేవి, సుకుమారివే, ఎంత గట్టిగా ఉన్నావే! నన్ను చూసి కొయ్యబారిపోయినావా? కొయ్యను కాదురా, నీ యమసాదానికి పంపే భయాన్ని. ఎవరు ఎవరు? నువ్వు పురుషుడివా? ఈ చికటలో సరిగ్గా పోల్చలేకున్నాను. ఓహో, మారిని చెప్పిన గంధర్వుడు నువ్వేనా? కాదురా, నీ పాలిటి కాలకాలుడను. కాచుకో! అనుసుంగ్రకున లేచి రోష కఠినంబౌ హాసమాసూతు నెమ్మన ఉద్వేగంబునం బొందజేయ బల సామగ్రీ సముజ్రంభణంబున వానిం తలపట్టి వంచుటయు నేపుం చేవయుం తోప వాడను మానింపక పెట్టదల్చికొని కోపాటోపదీప్తాంగుడై. ఈ సింహబలుడికే ఎదురు నిలుస్తావా? కాచుకో నా దెబ్బ. వింజామరతో విచినట్టుంది. ఇదేనా నీ సింహబలం? ఓరి గంధర్వా, నక్తంచరసమ బలగర్వా, కాచుకో. నక్తంచరుడను కానురా, నీ మృత్యువును. ఇక ఈ దెబ్బతో నీ పని సరి. జయము జయము వాయుపుత్ర, జయము జయము దివ్యగాత్ర. జయము జయము వాయుపుత్ర, జయము జయము దివ్యగాత్ర. జయము జయము ద్రౌపదీ రక్షక. జయము జయము కీచకాంతక. జయము జయము ద్రౌపదీ రక్షక. జయము జయము కీచకాంతక. జయము జయము వృకోదర. జయము జయము మహావీర.
శుభము శుభము జయము జయము శుభము శుభము. అమ్మ బాబోయ్, అంత దారుణంగా చంపాడా? మాంసపు ముద్ద చేసి పెట్టాడు. అద్గది ఆడకూతుర్ని చెడుగా చూడాలంటేనే భయపడేలా చేశాడు. అది గుట్టు రట్టు కాకుండా మీద పడ్డ 100 మంది ఉపకీచకులను కూడా అదే రాత్రి మట్టుపెట్టి వంటశాలకు వచ్చి తలారా స్నానం చేసి ఉదయం కమ్మని వంట కూడా చేసి పెట్టాడు. అదిరా మొగాడంటే. అవసరమైతే గరిట తిప్పాలి, మీసము తిప్పాలి. బాగుందిరా సింగ, మంచి కథ చెప్పావు. కానీ ఒక అనుమానం మిగిలిపోయింది. ఇంకానా? ఇంకో నాటకం వేస్తే టాగో కల్చరల్ వాళ్ళు కారాలు మిరియాలు నూరుతారేమో. చిన్నదే, ఇది ఏ కీచకవదో భీమవ జయమో అనాలి కదా. మరి జయంత విజయం ఏంటని? అదే తిక్కన గారి మహత్యం తెలుసుగా. ఇందులో పద్యాలన్నీ విరాట పర్వంలో తిక్కన గారివే. అసలు వ్యాస భారతంలో, అది సంస్కృతంలో, భీముడికి ధర్మరాజు అజ్ఞాతవాసంలో పెట్టిన మారుపేరు జయంతుడు. అందుకే వ్యాస భగవానుల్ని కూడా స్మరించుకుంటూ ఇది జయంత విజయం అన్నామన్నమాట. ఓహో, ఇంతకీ ఇది వేసినోళ్ళెవరు? అదిగో అశరీరవాణిగా విన్నావుగా, వెంకట శ్రీనివాస్ గారి గాత్రంలో. మరి సుధేష్ణాదేవిగా దీకొండ జయశ్రీ గారు, విరాటరాజుగా నిడమర్తి కృష్ణ గారు, నాడు ఆదరాభిమానాలు అందుకున్న సుయోధనుడే నేటి కీచకునిగా నటించిన సాయి ప్రభాకర్ ఎర్రాప్రగడ గారు, ధర్మరాజుగా కసిరెడ్డి ఇంద్రసేన గారు, జయంతుడు అదే మన భీమసేనుడిగా శీలం గోపాల్ గారు, సైరంధ్రిగా నిడమర్తి అరుణ గారు, మరి లింగరాజుగా అది నేనే మహేందర్ ఏనపల్లి. ఇక మరి సింగరాజుగా అది నేనే దివాకర్ల పవన్ కుమార్. మరి ఎందరో సహాయ సహకారాలతో, అందులో ముఖ్యంగా శబ్దగ్రహణం, దర్శకత్వ నిర్వహణ చెరుకూరి మధుగారి నేతృత్వంలో. శివరాఖరుగా ఇది రాసినవరెవరంటావు? 2019లో మయసభ నాటకం గుర్తుందా? లేకే, మన సాయి గారు దుర్యోధనుడి గెటప్లో జిగేల్ అనిపించారు. మరి ఆ ముందర మౌర్య చరితం, భువన విజయం, మన పిల్లలు వేసిన తెలుగు మరొకరా తెలుగోడా. ఏంటి అవన్నీ మర్చిపోయేవా? ఓర్లాండో పద్య నాటక వైభవానికి సాక్ష్యాలవి. అదే వైభవాన్ని మరలా తీసుకువచ్చేలా ఇదే నాంది అని అవి రాసిన ఆయన ఆస్ట్రేలియా నుండి ఇది పంపారు. మనోళ్ళు ప్రేమతో నిబద్ధతతో వేశారు. ఆయన పేరేంటే? ఆస్ట్రేలియా అవధాని అట. శతాధిక అవధానార్చనాచార్యులట. 100 అవధానాలు అర్చనగా ఆలయాలకు అంకితం చేశారట. శతకాలు వ్రాయించి పేద విద్యార్థులకు సహాయం చేయిస్తున్నారట. పద్యాలకు మొక్కలు నాటిస్తున్నారట. శతాధిక అవధానార్చనాచార్య, అవధానార్చన భారతి, శ్రీ 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 తటవర్తి కళ్యాణ చక్రవర్తి. ఇంతటి అద్భుత పద్య నాటకాన్ని మనకు అందించినందుకు ఓర్లాండో తెలుగు వారందరి తరపున కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. సో ఎలా ఉందండి ఈ కార్యక్రమం? ఇది 2 వారాల్లో పూర్తి చేసిన మీ ముందుకు వచ్చిన నాటకం అండి. ఇది నా పేరు ఉంది కానీ నేను చేసిందే లేదు, అంతా వీరు చేసిందేనండి. ముఖ్యంగా ఈ సమయాభావం లేదని చెప్పి వెనకంజ వేస్తుంటే గోపాల్ గారు, సాయి ప్రభాకర్ గారు లేదు మనం చేద్దాం ఏ రకంగానైనా అని చెప్పి చేసిన ప్రాక్టీస్ 1 వారం రోజులు మాత్రమేనండి ఇది. సో ఇంకొకసారి వీళ్ళకి సో ముందుగా త్యాగో కార్యవర్గ నిర్వహణకి ధన్యవాదాలు. మాకు ఈ నాటకం వేయడానికి సమయం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మాకు ఎంతో ఆసక్తి ఉంది. మీలో ఎవరైనా సరే నాటకాలు వేయాలని నాటకాలు వేయాలని ఆసక్తి ఉన్నా నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మేము వేరే కార్యక్రమాలు రూపొందిస్తాము. సెలవు. ధన్యవాదాలు. దీంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు కదండి. సో వారి గురించి పరిచయం చేయాలి. ఇది హైదరాబాద్లో గోపాల్ గారి స్నేహితుల ద్వారా చేయించారండి. ఆయన పేరు శ్రీధర్ ఆత్రేయ. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. ఆయనతో పాటు పనిచేసిన సమృద్ధి ఆత్రేయ గారు తబలా, మరి ఓగిరాల గురుప్రసాద్ గారు కీబోర్డు. వాళ్ళకు కూడా మరొకసారి అండ్ మీరు గంభీర వాక్యాలు విన్నారు ఇంట్రొడక్షన్లో. వారు ఆర్జే మామ మహేష్ వారు ఇంట్రొడక్షన్ వాక్యాలు చెప్పారు. వారు మన గోపాల్ గారికి బంధువులు. సో గోపాల్ గారు ముఖ్యంగా చాలా కోఆర్డినేట్ చేశారండి. బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, చాలా కానీ ఆయనకి ఒక్కసారి ఒక రకంగా చెప్పాలంటే సాధ్యపడిందంటే గోపాల్ గారే మాకు వెనకాల నుండి పుష్ చేసి మమ్మల్ని దీన్ని సాధించారు. సో ఒక్కొక్కసారి ఆయనకి ప్లీజ్ ధన్యవాదాలు.